నేను బజారుకు వెళ్ళి మల్లెపూలు కొన్ని స్వీట్లు తీసుకొని వస్తున్నా. ఈలోపు శిల్ప ఫోన్ చేసింది. మామయ్య, అమ్మ వాళ్ళు వచ్చేశారు. ఈ రోజు రాత్రికి ఏం కుదరదు అని బాధతో నిరాశతో చెప్పింది. నేను కూడా బాధపడి తీసుకున్న వాటిని ఏం చేయాలో తెలియలేదు. పువ్వులు దగ్గరలో ఉన్న చెట్టుపై విసిరి ఇంకా స్వీట్స్ ఇంటికి పట్టుకొని వెళ్ళాం. వెళ్ళగానే నా చెల్లి లక్ష్మి, నా రెండో కోడలు మౌనిష హాల్లో కూర్చున్నారు. ఒక పక్క కోపం వచ్చింది, కానీ ఏం చేయలేము. నేను త్వరగా పడుకున్నా. శిల్ప కూడా అలాగే బాధతో పడుకున్నది అనుకుంటున్నాను. తర్వాత వారం రోజుల వరకు మా ఇద్దరి మధ్య అసలు మాటలు కుదరలేదు. ఒక్కోసారి తను నా గదికి వచ్చినప్పుడు తనని వెనక నుంచి కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేసేవాణ్ణి. తను కూడా నాపై కసి తీర్చుకొని ముద్దులు పెట్టేది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ మాకు సందు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా 5 నిమిషాలు అలా అంతవరకే. ఎలాగో వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. సుమారు 15 రోజులు దాటింది. ఆ రోజు సాయంత్రం మా ఊరి నుంచి నా చెల్లి తరపు చుట్టాలు మాటల్లో ఎక్కడికో కాశీకి వెళ్తున్నారని నాతో మాట్లాడుతున్నారు. ఇదే మంచి అవకాశమని నేను లక్ష్మిని గదిలోకి పిలిచి, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇంటికి మంచి జరుగుతుంది అని అన్నా. మీరు కూడా రండి అంటూ నన్ను అడిగింది. అబ్బే, నా వల్ల కాదు, మోకాలు నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి అని తనతో చెప్పాను. మరి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను అని అడిగింది. ఎవరినైనా తీసుకొని వెళ్ళు అని ఏదో తెలియనట్టు అన్నాను. వెంటనే శిల్పాన్ని తీసుకొని వెళ్తా అని చెప్పింది. అది వినగానే నేను కంగారుగా, శిల్పాని ఎందుకు? అదైతే నాకు వండి పెడుతుంది. మోనిషని తీసుకొని వెళ్ళు, తనకి పని రాదు కదా, నీకు తోడుగా ఉంటుంది అని తనతో అన్నా. సరే అని చెప్పి ఒప్పుకుంది. ఇంకా 2 రోజులు ప్రయాణం చేయాలి. ఆ యాత్ర 10 రోజులు పడుతుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళు బట్టలు సర్దుకుంటున్నారు. నేను, నా పెద్ద కోడలు వాళ్ళని దింపడానికని నలుగురు కారులో వెళ్ళాము. అక్కడ వాళ్ళని ట్రైన్ ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్తున్నాం. ఇక అక్కడి నుంచి కారు పట్టుకొని తనతో మాట్లాడుతూ, ఈరోజు మన రోజు వచ్చింది సరేనా అన్న. ఇంటికి చేరుకున్నాం. సమయం 5:30 అవుతుంది. తను ఇంట్లోకి వెళ్ళమని చెప్పి కార్యానికి కావాల్సిన వస్తువుల్ని తెస్తానని చెప్పా. తను సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. చీర మంచిది కట్టుకో అని చెప్పా. మళ్ళీ ముందులాగా మల్లెపూలు స్వీట్ తీసుకున్నా. ఈసారి ఎవరు అడ్డు చెప్పేవారు లేరు. సంతోషంగా ఇంటికి చేరుకున్నా. వెళ్ళగానే నా కోడలు ఎదురుగా వచ్చింది పసుపు రంగు చీర కట్టుకొని. నేను తెచ్చిన సామాన్లు గదిలోకి వెళ్ళి అన్నీ సర్దుతున్నా. వంటగదిలోకి వెళ్ళి నా కోడల్ని చూశాను. అన్నం వండుతుంది. పాలు కాస్త గోరవెచ్చగా చేసి వచ్చినప్పుడు గదిలోకి రా అని అన్నా. దానికి నా కోడలు, అన్నం తినవా మామయ్య అని అడిగింది. ఈరోజు నేను అన్నం తినను, నిన్ను తింటాను అని హాస్యంగా అన్నా. నాకు ఆకలిగా కూడా లేదు, నువ్వే తినేసి వచ్చేసేయ్ అని చెప్పి నేను స్నానంకి వెళ్ళి వచ్చి లొంగి కట్టుకొని గదిలో కూర్చున్నా. మెల్లగా గది బయటకు చూస్తున్నా. నా కోడలు అన్నం తింటుంది. సుమారు అరగంట దాటింది. తనింకా రావడం లేదు. ఏమైంది? దగ్గరికి వెళ్ళి చూశా. వంటగదిలో పాలు కాస్తూ ఉంది. నన్ను చూసింది. వస్తున్నాను అని చెప్పింది. నేను వెళ్ళి గదిలో కూర్చున్నా. పాల గ్లాస్ పట్టుకొని వచ్చింది. మల్లెపూలు పెట్టుకోలేదేమి అని అడిగాను. మర్చిపోయాను అంటూ సమాధానం చెప్పి నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి పువ్వులు పెట్టుకొని నా ఎదుట నిలబడింది. నేను సగం పాలు తాగి తనని తాగమని ఇచ్చా. తను తాగింది. తన పెదవుల చుట్టూ పాల మరకలున్నాయి. తనని నా పక్కన కూర్చోబెట్టుకున్నా. ఎప్పుడెప్పుడు అని తను కూడా ఎదురు చూస్తుంది. తన భుజంపై చేతులు వేసి దగ్గరికి తీసుకున్నా. తను సిగ్గుపడుతూ ముఖం అటువైపుకు తిప్పుకుంది. ఏమైంది, ఇష్టం లేదా అని అడిగాను. అటువైపు తిరిగి, అదేమీ లేదు మామయ్య అని చెప్పింది. అది గ్రహించిన నేను పైకి లేచి గదిలో వెలుతురు ఉండటం వల్ల తను సిగ్గుపడుతుందని తెలుసుకున్నా. సరే, కాసేపైన తర్వాత మొదలు పెడదాం, తొందర ఎందుకు అని నేను తెచ్చిన స్వీట్లు పక్కన టేబుల్ పైన ఉన్నాయి. అందులో నుంచి పాలకోవ తీసుకొని తన నోట్లో పెట్టాను. మిగతా సగం తన చేతులతో తీసుకొని నాకు తినిపించింది. మిఠాయి నోట్లో పెట్టుకొని నవ్వుతుంది. వెలుతురు ఉండటం వల్ల నువ్వు సిగ్గుపడుతున్నావు కదా అని చెప్పగానే తలూపింది. అది తెలుసుకొని నేను రూమ్లో ఉన్న ట్యూబ్లైట్ కట్టేసి చిన్న ఎరుపు రంగు బెడ్ లైట్ వేశాను. ఇప్పుడు ముఖాలు అంతగా కనిపించడం లేదు. ఇద్దరం చీకట్లో ఉన్నట్టే ఉంది. కానీ ఆ వెలుతురు సరిపోతుంది. ఇప్పుడు నేను తన పక్కన కూర్చొని భుజంపై మళ్ళీ చేయి వేశాను. దగ్గరికి తీసుకున్నా. తను కూడా కాస్త దగ్గరికి జరిగింది. తన ముఖం ఇటువైపుకు తిప్పాను. ఇప్పుడు తనలో సిగ్గు బిడియం కాస్త తగ్గి నా వైపుకు తల తిప్పింది. తన చెంపలపైన ముద్దు పెట్టాను. తను ఇంకా దగ్గరికి జరిగింది. తన ముఖం ఇంకాస్త నా వైపుకు తిప్పా. తన పెదవులు అందుకున్నా. ముసిముసి నవ్వులు నవ్వుతుంది.
శిల్ప, వెలుతురులో సిగ్గుపడతావు, అదే చీకటైతే సరదాగా ఉంటావు, అవునా అని అడిగాను. నాకు వెలుతురులో కాస్త సిగ్గుగా ఉంటుంది, అదే చీకట్లో అయితే అసలు సిగ్గనేది ఉండదు. బానే కనిపెట్టావు మామయ్య అన్నది. మరి నా అందాల కోడలి సొగసు చూడాలంటే ఎలా అని అడిగితే తను చెప్పిన సమాధానం, అనుభవిస్తున్నావు కదా, ఇంకా చూడాలా అని చెప్పింది. మాటలు బాగా నేర్చుకున్నావు ఈ మధ్య. మీరు నేర్పిన పాఠాలే కదా మామయ్య నేను నేర్చుకున్నది. ఎక్కడికి పోతదిలే ఈ అందం అనుకొని తనని అల్లుకుపోయా. అలా సుమారు 15 నిమిషాల తర్వాత నా కోడలు అలసిపోయి నాపై బరువు పడకుండా జాగ్రత్తగా వాలిపోయింది. అరగంట తర్వాత లేచి నేను తన పక్కన పడుకున్నా. ఇద్దరం పడుకొని నిద్రపోయాము. అలా 15 రోజుల పాటు శిల్పాతో బాగా సుఖం పొందినా నేను. ఉన్నట్టుండి నా చెల్లి నా చిన్న కోడలు వచ్చేశారు. ఇక మా ఇద్దరికి అసలు వీలు దొరకడం లేదు. ఎప్పుడో ఒకసారి కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం తప్ప అసలు కార్యం చేయడానికి వీలు కుదరడం లేదు. మేము కూకట్పల్లిలో ఉంటాము. ప్రతి గురువారం మా ఇంటి దగ్గర కూరగాయలు పెడతారు. వాటిని తీసుకొని రావడానికి ఇంతకుముందు నా చెల్లి, ఇద్దరు పిల్లలు వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే శిల్పతో నాకు మొదలైందో అప్పటి నుండి తన ఇంట్లో ఉండిపోవడం లేదా తనని ఆపేయడం జరిగేది. సుమారు గంట సేపు వాళ్ళు బయటికి వెళ్ళొస్తారు. అయితే నేను ఈ గురువారం రోజు వెళ్లకుండా శిల్పాన్ని ఉండిపోమ్మని ఉదయం చెప్పాను. మౌనిష ఇంకా నా చెల్లి వీధి మార్కెట్కి వెళ్ళి రావడానికి ఒక గంట పడుతుందని, ఆ సమయంలో మనం కలవచ్చని చెప్పా. ఇక సాయంత్రం అయింది. నా చెల్లి బ్యాగ్ సర్దుకొని మార్కెట్కి వెళ్ళడానికి మా ఇద్దరి కోడళ్ళని పిలిచింది. శిల్ప తన గదిలో నుంచి బయటికొచ్చి, నా కొంట్లో బాగోటం లేదమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నా పెద్ద కోడలు చాలా గడుసు అని, ఇట్టే మాటలు నేర్చగలదని అప్పుడు నాకు అర్థమైంది. మౌనిష ఇంకా నా చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళా. నా కోడలు గదిలో ఉంది. అప్పటి వరకు చుడీదార్ వేసుకున్న నా కోడలు నైటీ వేసుకొని ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. వెనక నుంచి తనని కౌగిలించుకొని, ఏమిటి శిల్ప నైటీ వేశావు అని అడిగా. మనకి సులువుగా ఉంటుందని వేసుకున్నా మామయ్య అని చెప్పింది. అవునా అంటూ తన వైపుపై ముద్దు పెట్టి నా వైపుకి తిప్పుకున్నా. తన పెదవులను ముద్దు పెట్టుకొని, ఇక మనకి ఎక్కువ సమయం లేదు, 1 గంటలో పని పూర్తి చేసుకోవాలి అని తనే నాకు గుర్తు చేసి నన్ను అల్లుకుపోయింది. సుమారు 10 నిమిషాలు దాటింది. నా కోడలు, మామయ్య త్వరగా, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అని తొందర పెడుతుంది. ఇంతలో ఎవరో పడక గది డోర్ తీశారు. అది చూడగానే నేను షాక్ అయ్యా. అదెవరో కాదు, నా రెండవ కోడలు మౌనిష. తను కూడా మమ్మల్ని చూసి గుండాగిపోయినట్టు చూస్తుంది. ముగ్గురి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వెంటనే నా చిన్న కోడలు తేరుకొని డోర్ వేసి వెళ్ళిపోయింది. ఇంకా నా పెద్ద కోడలు, నేను అదే గదిలో ఉన్నాము. కాసేపటికి తను వంట గదిలోకి వెళ్ళిపోయింది. నేను నా గదిలో అలాగే ఉండిపోయా. బయటికి రాలేకపోయాను. నా రెండవ కోడలి ముఖం కూడా చూడలేకపోయాను. నా రెండవ కోడల్ని చూసి నాకు సిగ్గు, భయం వేసింది. నా మొదటి కోడలి పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియడం లేదు. తన ముఖంలో కూడా ఆనందం లేకుండా పోయింది. వారం రోజులు గడిచిపోయాయి. మళ్ళీ అదే రోజు వచ్చింది. నా పెద్ద కోడలు మార్కెట్కి వెళ్ళలేదు. ఏమైందో ఏమన్నారో తెలుసుకుందామని నేను నా పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాను. శిల్ప, మౌనిష ఏమైనా అందా అని అడిగా. ముందు కాస్త కోపగించుకుంది మామయ్య, కానీ వయసు కోరికలు ఆపుకోలేం కదా అని తను అర్థం చేసుకుంది. మరి నువ్వెందుకు వెళ్ళలేదు మార్కెట్కి అని అడిగాను. మౌనిషానే నన్ను ఇంట్లో ఉండిపోమ్మని, మామయ్యతో గడపమని చెప్పి వెళ్ళిపోయింది. నేను కూడా సరే అనుకొని ఇంట్లో ఉండిపోయాను మామయ్య అన్నది.